హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బుల్లి చౌదరి వ్లాగ్స్. ఈ రోజు మేము మా బాబుకు పుట్టెంటుకలు తీద్దామని బయలుదేరామండి. ఫస్ట్ స్ట్రైన్లో స్టార్ట్ అయిపోయాము. మా జియాన్స్ భయంగా అటు ఇటు చూస్తూ ఉన్నాడండి. ఆ తర్వాత అడ్జస్ట్ అయ్యి లైట్ స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్ చేస్తూ ఉన్నాడు. అండ్ విండో నుండి బయట చూస్తూ ఆడుకుంటూ ఉన్నాడు. అలాగే ట్రైన్లో వేరే వాళ్ళతో కూడా ఆడుకుంటూ ఉన్నాడండి. తిరుపతి రీచ్ అయిపోయామండి. మేము విఐపి బ్రేక్ దర్శనం తీసుకున్నామండి. బట్ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాము. సో అలిపిరి మెట్ల మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్ దగ్గర సర్వదర్శనం టికెట్స్ తీసుకున్నామండి. చిల్డ్రన్ 1 ఇయర్ లోపల వెళ్ళే టికెట్స్ కూడా అలౌ చేయలేదు, ఎందుకంటే బ్రహ్మోత్సవాల వల్ల. సో అక్కడ టికెట్స్ తీసుకొని బయలుదేరాము. వ్యూస్ అన్నీ చాలా బాగున్నాయండి. అవి కొన్ని మీతో షేర్ చేస్తున్నాను, చూసేయండి. తిరుమలలోకి ఎంటర్ అయిపోయాము. తిరుమల అంతా లైటింగ్స్ అండ్ డెకరేషన్స్తో వెలిగిపోతూ ఉందండి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా మొత్తం తిరుమల అంతా డెకరేట్ చేశారు. సో శ్రీవారి బ్రహ్మోత్సవాలు 2025 అనే ఆర్చ్ పెట్టారు. అది దాటి కొంచెం ముందుకు వెళితే లేపాక్షి సర్కిల్ వచ్చింది. అక్కడ కూడా డెకరేషన్ సూపర్గా ఉంది. ఇదే లేపాక్షి సర్కిల్. అండ్ డెకరేషన్ చూడండి, అదిగోండి వెంకటేశ్వర స్వామి ఆర్చ్ ఎంట్రన్స్. సో అక్కడి నుంచే మనం వెంకటేశ్వర స్వామి గుడి లోపలికి ఎంటర్ అవుతాము. ఆ తర్వాత రూమ్ తీసుకొని వరాహస్వామి గుడిని దర్శించుకున్నాము. అదిగో ఆ బంగారు గోపురం కనపడుతుంది కదా, అదే వరాహస్వామి టెంపుల్. స్వామివారి వాహనం కోసం మాడవీధుల్లో ప్రజలు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే స్వామివారి వాహనం స్టార్ట్ అయ్యింది. కోనేరు చూడండి ఎంత అందంగా డెకరేట్ చేశారో. ఇప్పుడు తిరుమలకు వచ్చి స్వామివారి ప్రసాదం తినకపోతే ఎలా చెప్పండి. అందుకే అన్నదానానికి వెళ్ళామండి. వెంగమాంబ కాంప్లెక్స్లో అన్నదానం జరుగుతుంది. లైన్గా ఫుడ్ అయితే సర్వ్ చేశారు. పచ్చడి, పొంగలి, గుమ్మడికాయ, దప్పలం, మసాలా వడ, అన్నం, సాంబార్, రసం, మజ్జిగ. ఇంతకు మించి ఏం కావాలండి. భోజనంలో తృప్తిగా తిన్నాము. ఫుడ్ చాలా బాగుంది. మీరు కూడా తినండి ఒకసారి. ఆ తరువాత ఉదయాన్నే 4 గంటలకు కళ్యాణ కట్టకకు బయలుదేరామండి. సో ఎంటుకలు తీద్దామని. చూడండి డెకరేషన్ ఎంత బాగుందో. దారి పొడుగున డెకరేషన్ అయితే చాలా బాగుందండి. సో ఆ టైం 4 o'clockకి లేసి వచ్చాం కాబట్టి భలే చలిగా ఉందండి. బయట అంతా చాలా చల్లగా ఉంది. సో ఇంకా మా బాబుని తీసుకొని మేము కళ్యాణ కట్టకు వైపుకి బయలుదేరాము. కళ్యాణ కట్ట అంతా మొత్తం ఖాళీగా ఉందండి. అసలు జనాభానే లేరు. జనం మొత్తం ఇంకా రాలేదండి బ్రహ్మోత్సవాల వల్ల. సో ఇప్పుడు టికెట్స్ అయితే తీసేసుకున్నామండి. సో కత్తెరలు ఇద్దామని చెప్పి అండ్ గుండు చేయించుకుందామని చెప్పి. సో నలుగురు అయితే గుండు చేయించుకున్నారు. నేనైతే కత్తెరలు ఇచ్చానండి. ఇంకా మా బాబునికి ఎంటుకలు తీద్దామని చెప్పి ఫస్ట్ మా వారైతే ఒళ్ళో అయితే కూర్చోబెట్టేసుకున్నారండి. ఆ తర్వాత మేనమామ కత్తెర తీసుకొని కత్తెరలు అయితే తీశారండి. సో తనే మా అన్నయ్య చేతుల మీదుగా మేము మా బాబుకి కత్తెరలు అయితే తీపిచ్చేసాము. సో ఆ తర్వాత వీళ్ళందరూ మా ఆడబిడ్డలు, మా అత్త, మామ అండ్ మా ఆడబిడ్డ కొడుకండి. సో వాళ్ళందరూ కూడా వచ్చారు మా బాబు వెంట్రుకలు తీసేటప్పుడు. సో మేమందరం కుటుంబ సమేతంగా వెళ్ళాము మా బాబు ఎంటుకలు తీద్దామని చెప్పి. సో ఫస్ట్ అయితే ఆమె వాటర్ తీసుకొని మా బాబుని మొత్తం తడిపింది. దాని తర్వాత నైఫ్ తీసుకొని చిన్నగా గీయడం మొదలుపెట్టింది. మా బాబుకి అయితే పాల డబ్బా పెట్టడం వల్ల తను అయితే ఏడవలేదు. సో నీట్గా అయితే తీయించేసుకున్నాడు. మా బాబుకి ఎంటుకలు తీస్తుంటే మా వాళ్ళందరూ ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. సో ఇప్పుడైతే హాఫ్ గుండె అయితే తీసేశారు. సో అది ఎలా ఉంటుందో అని చెప్పి నేను చూపిస్తున్నానండి. సో దాని తర్వాత మిగతాదంతా కూడా తను తీసేసింది. అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి మా బాబు ఏడవకుండానే మొత్తం తీపిచ్చేసుకుంటాడు అని చెప్పి. సో చూడండి మా వాడికి గుండె అయితే అయిపోయింది. సో ఇప్పుడు మా మేనమామ అయిన మా అన్నయ్య మా సాంప్రదాయంలో మనీతో దిష్టి తీయాలండి. సో మా అన్నయ్య దిష్టి తీసేశారు. ఆ తర్వాత మా ఆడబిడ్డలందరూ ఒక్కొక్కరుగా వచ్చి మా వానికి దిష్టి తీసేసేసి ఆ డబ్బుల్ని ఇచ్చేశారండి. ఆ తర్వాత మేము స్నానాలు చేసేసి మార్నింగే 6:30 కల్లా దర్శనానికి బయలుదేరామండి. సో దర్శనానికి వెళ్ళేటప్పుడు మాకు నామాలు కనిపించాయి. సో అందుకని మా బాబుకి మా వారు అండ్ మా ఆడబిడ్డ కొడుకు ముగ్గురు కలిసి నామాలు పెట్టించేసుకున్నారండి. సో అవి పెట్టించేసుకున్న తర్వాత సర్వదర్శనం క్యూ లైన్ దగ్గరకు వెళ్ళాము. సో ఆ క్యూ లైన్ లోపలికి ఎంటర్ అయితే అయిపోయామండి. సో చూడండి క్యూ లైన్స్ అంతా ఎంత ఖాళీగా ఉందో. అసలుకైతే దొడ్లలో అయితే ఒక్కరు కూడా అసలుకి ఎవరిని స్టాప్ కూడా చేయట్లేదండి. ఇంకా లైన్గా మనము క్యూ లైన్లో వెళ్ళిపోతూ ఉన్నామండి. సో చూడండి అసలు
ఎక్కడ పట్టినా ఖాళీగానే ఉంది. అక్కడైతే సెల్ సెంటర్ అది. సో, అక్కడ కూడా అసలు జనాభానే లేరండి. సో, ఇది కూడా బ్యాగ్ అండ్ ఇంకొక సెల్ సెంటరు. సో, అక్కడ కూడా జనాభా అయితే అస్సలు లేరండి. సో, దాని తర్వాత మనం మెయిన్ గర్భగుడి లోపలికి ఎంటర్ అయిపోయాము. అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నామండి. 20 మినిట్స్‌లో దర్శనం అయిపోయింది. ఇన్ని సంవత్సరాలలో వెంకటేశ్వర స్వామిని ఎంతసేపు చూసాము అండి. వెంకటేశ్వర స్వామి వెలిగిపోతూ ఉన్నారండి. ఈవెన్ ఉండి దగ్గర కూడా జనం లేరండి అంతగా. మేము ముడుపు కూడా చెల్లించేసాము. ఆ తర్వాత బయటకు వచ్చి లడ్డూ తీసుకొని తిరిగి వచ్చేసామండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.